దీవారా కెన్ ఐ టచ్ మాయా రావచ్చు. చాలా అద్భుతంగా ఉంది, ఎందుకంటే చుట్టూరు అడవి ఉండి మధ్యలో దారి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటది. మరి అంత నమస్తే గైస్, ఇదే మా వాహనము. కొలీగ్స్తో మేము అయితే మారేడుమిల్లి ట్రిప్ వేసాము. టిఫిన్ అది చేసి బయలుదేరుతున్నాం అనమాట. ఈరోజు ఖచ్చితంగా వర్షం పడిపోద్ది, నాకు డౌటే. సో మేము ఆటోలో పాటలు అయితే పెట్టుకొని ఎంజాయ్ చేయడం మొదలెట్టేసాం అనమాట. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు మనం ఉంది కొత్త జిల్లా అనమాట, పోలవరం జిల్లా. మన జనవరి 1వ తారీఖు నుంచే ఇది కొత్త జిల్లాగా. అయితే ఇక్కడ దగ్గరలో పాపికొండలు అనేది కూడా ఉన్నాయి. పాపికొండలు మన రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు మాయా. సో మా జర్నీ అయితే రాజమండ్రి టు మారేడుమిల్లి అనమాట. మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి, వాటిని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాను. రోడ్ అది అయితే చాలా బాగుంది, రాజమండ్రి టు మారేడుమిల్లి వరకు. సో మారేడుమిల్లి దగ్గరలో మనకి ఇక్కడైతే చెరువుల్లాగా ఉన్నాయి. ఈ చెరువుల దగ్గర అయితే వ్యూ చాలా బాగుంది. సో మేమైతే దిగేసి అది ఫోటోలు అది తీసుకుంటున్నాం అనమాట. దాంతోపాటు చిన్న చిన్న వీడియో క్లిప్లు కూడా తీసుకుందామని వీడియోస్ అయితే తీశాను. అలాగే మాలాగా వచ్చిన టూరిస్టులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళైతే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చూడండి, మారేడుమిల్లికి కొంత దూరంలో అయితే వ్యూ పాయింట్ ఉందన్నమాట. చెరువులాగా చాలా పెద్ద చెరువు, బాగుంది. దీన్ని చెరువు అని కూడా అనలేము, చెరువుకి ఎక్కువ నదికి తక్కువ అలా ఉంది. రోడ్డుకి బోత్ సైడ్స్ అయితే మనకు ఈ చెరువులాగా ఉందన్నమాట, చాలా అందంగా ఉంది. సో ఇక్కడ మన వాళ్ళు అయితే సన్ గ్లాసెస్ అవి కొనుక్కుంటున్నారు. జస్ట్ 100 రూపీసే అంట ఈచ్ సన్ గ్లాస్. మాయా నువ్వేం కొనుక్కోవా మరి? మేడం మీరేం తీసుకుంటున్నారు మేడం? సన్ గ్లాసెస్ కాస్ట్ ఎంత మేడం? 100 రూపీస్ అంట. సార్ మీరు హైదరాబాద్ మోడల్ లాగా కనిపిస్తున్నారు. వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా అందంగా అద్భుతంగా అసలు ఆహ్లాదకరంగా ఉంది. ఒక వ్యూ చూస్తే నాకు చాలా ముచ్చటేసేస్తుంది. ఇక్కడైతే చుట్టుపక్కల వెదురు బొంగులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో వెదురు బొంగులు ఇవన్నీ తినేయనా? ఎస్, కొన్ని అయితే తినే ఉన్నాయి, కొన్ని అయితే తినకూడనివి కూడా ఉన్నాయి. సో ఇంకో 4-5 కిలోమీటర్లలో మేమైతే మారేడుమిల్లి అది చేరుకోబోతున్నాము. మేమైతే మారేడుమిల్లి రావడం కోసం అయితే ఆటో బుక్ చేసుకున్నాం గైస్. మీకు ఆటో డీటెయిల్స్ కూడా చెప్తాను. సో మా మారేడుమిల్లి ప్రాంతంలో ఎక్కువగా వెదురు బొంగులు ఫేమస్ అనమాట. మారేడుమిల్లి, రంపచోడవరం. సో ఈ వెదురు బొంగుల్ని కట్ చేసి తీసుకెళ్ళి మనం చాలా అందంగా ఉంది మాయ్ వెదురు బొంగు బిర్యానీ అయితే తయారు చేయడం జరుగుతుంది అనమాట మనం. సో ఈ చుట్టుపక్కల ఏరియాల్లో మనకు గుర్రగేదెలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గేదెకి పాయసం చేస్తే పుట్టినట్టు ఉంటుంది, కాకపోతే గుర్రగేదె అంటే మొహం చూస్తే గుర్రంలాగా ఉంటుంది, బాడీ చూస్తే గేదెలాగా ఉంటుంది, అందుకే దాన్ని గుర్రగేదె. రోడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చుట్టుపక్కల అయితే అడవులు బీభత్సంగా ఉన్నాయి, చాలా అందంగా ఉందన్నమాట. సో అలా ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ టోల్ గేట్ ఉందన్నమాట. చెక్ పోస్ట్ దగ్గర మనం అమౌంట్ అది పే చేసి లోపలికి మారేడుమిల్లిలోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తానికైతే మనం మారేడుమిల్లిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి ప్లాన్లో చిన్న చేంజ్ అయ్యాం. అధికార వర్గాల నుంచి తీసుకున్న సమాచారం ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఇంకా 20 కిలోమీటర్లు వెళ్ళాలి. సో ముందుకి సో లోపలికి వెళ్తే మనకు వలసదార చెప్పి అని చెప్పి ఒక వలసదార అదే కదా బాబాయ్. సో ఈ బాబాయ్ అయితే మా ఆటో డ్రైవర్ అనమాట. ఓకే గాయస్, మామూలుగా మారేడుమిల్లి రావాలనుకోండి 3000 అది. నేను డీటెయిల్స్ అయ్యి కింద కామెంట్ సెక్షన్లో రాస్తాను, ఓకేనా గాయస్? మేమైతే రబ్బర్ చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. చూడండి రబ్బర్ చెట్లు అంట, ఈయన రబ్బర్ చెట్లు భలేగా ఉన్నాయి మాయా. సో కింద అయితే డొక్కులు అవి పెట్టారు. రబ్బర్ చెట్టేనా? ఇదేనా రబ్బర్? ఇదిగో ఇలా గ్రూ చేసి పెడతారు. నేను చాలా గ్రూ చేసి పెడతారు. ఇది ఇలా వచ్చి దీంతో కలెక్ట్ అవుతుంది. పర్టికులర్ టైం తర్వాత మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని రబ్బర్కి వాడతారు. గాయస్ నేను చాలా వెరీ 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 డిసప్పాయింటెడ్. ఎందుకా? ఏంటిది మాయా ఇది? ఏంటిది మాయా? ఇష్టం వచ్చినట్టు వచ్చి ప్లాస్టిక్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. చూడండి మొత్తం అంతా గ్లాసులు ప్లాస్టిక్ మొత్తం. ఇటువైపు అయితే బీరు సీసాలు చూడండి మాయా. సో ఇంత దారుణంగా ఉన్నారు మన వాళ్ళు.
అసలు భారతదేశం ఎక్కడ పోతుంది? ఇట్లాంటి చెత్త అంతా తీసుకొచ్చి ఈడ ఇస్తున్నారు చూడండి మా. ఇదిగోండి చూడండి, వరస్ట్గా తయారయ్యారు. ఈ తోట ఎవరిదో మొత్తానికి తెలియదు. ఆయన బాగా ఇబ్బంది పడ్డట్టున్నాడు. సో తోటలో ఎక్కడ పడితే అక్కడ తాగేసి విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. చూడండి అటువైపు ఎంత దారుణంగా. ఆయన తోట అది శుభ్రం చేసుకోవడానికి వచ్చినప్పుడు అవన్నీ తీసి పక్కన పెట్టినట్టున్నాడు. ఇంత దారుణంగా ఉన్నారనమాట. సో వావ్, భలే స్క్విషీగా ఉంది. అవునా? కెన్ ఐ టచ్? మాయా బాగుంది మాయా. రబ్బరు. సో రబ్బర్ని అయితే ఇట్లా పాపా కల్టివేట్ చేస్తారనమాట. బా చూసిన తర్వాత ఎలా ఉన్నదాన్ని అలా పెట్టేసాం అనమాట. అదవనండి చెట్టు అదవనండి. మనకి ఈ ఏరియాలో నేను ఎప్పుడూ అంతరించిపోయినాయి అనుకున్న జాఫ్రా మొక్కలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. బత్తాయి మొక్కలు, జాఫ్రా, రబ్బర్ చెట్లు. సో న్యాచురల్ సీడ్స్ అయితే, న్యాచురల్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి మా ఊర్లో ఉన్నట్టు. సో ఎదురుగా చూస్తే దట్టమైన అడవులు ఉన్నాయి అన్నమాట. అలాగే ఉండాలి. తొయ్ 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 తొయ్. సో 2-3 చోట్ల ఆటో అయితే బండి ఎక్కడానికి ఇబ్బంది పడింది. సో మేమైతే కింద బండి దిగేసి తోసాం. అలా కొద్ది దూరం లాగానే ఇక్కడైతే చందా అది కలెక్ట్ చేస్తున్నారు పండగకంట. ఆహా, సూపర్ సూపర్ సూపర్. చేంజ్ లేదు ఇక్కడ. మనకు నెట్ ఉందా? క్యాష్ ఉందంట. ఇదేంటిది? సోలా? ఓకే ఓకే ఓకే. సో పసుపుతో వాళ్ళు మా వెహికల్కి అయితే బొట్టది పెట్టారనమాట. మేము అక్కడ నుంచి మళ్ళీ వర్షధార జలపాతానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉందంట. సో 1 కిలోమీటర్ ఉందన్నమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఎంజాయ్ చేద్దాం, చిల్ అవుదాం అక్కడికి వెళ్ళి. అబ్బా చల్లగా ఉన్నాయి. నేను ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. నాది పాడేరు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు కుదిరితే వంజంగి కొండలు అవి చూపిస్తాను. సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్తాను అనమాట. సో నేను హాలిడేస్ తీసుకున్నా 5 డేస్. సో మధ్య దారిలో అయితే మాకు వాటర్ ఫాల్కి వెళ్ళి కలిసే గడ్డ అయితే కనిపించింది. ఆ గడ్డ దగ్గర అయితే మన వాళ్ళు ఆగిపోయారు అనమాట. సో ఆగారని చెప్పి ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. ఫోటోలు తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వచ్చాము అని ఒక అడ్వెంచర్లా చేసాము అని ఉంటుంది. మేము వచ్చాము కాకపోతే వాటర్ ఫాల్ ఎక్కడ తెలియట్లేదు అయ్యా. సో కిలోమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడైతే వాటర్ ఫాల్ అయితే దొరకలేదు. కాసేపు వెతుక్కున్నాము. వెతుక్కోవడమే కాకుండా ఒక 3 కిలోమీటర్లు ముందుకు వచ్చేవాళ్ళు మాకు చెప్పారు వాటర్ ఫాల్ ఇక్కడ కాదు ముందే ఉందని చెప్పారు. సో ఇక్కడ నుంచి ఒక 300 మీటర్లు ట్రెక్ చేయాలంటే ఈ గడ్డనైతే దాటాలి. గడ్డ దాటిన తర్వాత ఇంకో 200 మీటర్స్ లోపలికి వెళ్తే మనకు అక్కడ వాటర్ ఫాల్ ఉంటుందంట. సో అయితే మేము ఈ గడ్డ దాటడానికే సాహసం చేసాం. సో మొత్తానికి ఇక్కడ నుంచి 300 మీటర్స్ ట్రెక్ చేయాలంట. ఆల్రెడీ 100 మీటర్స్ వచ్చేసాం. మాయా 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 ఏదన్నా చెప్పు మాయా మన ప్రేక్షకులకి. మైక్ చాలా చల్లగా ఉంది. మైక్ చాలా మంది వెళ్తున్నారు. గాబరపడలేదు. ఎక్కడ గాబరపడాలి? ఇందాక ఇక్కడ నుంచి అయితే చాలా మంది లోపలికి వెళ్తున్నారు. కొంతమంది అయితే ఆల్రెడీ వెళ్ళేసి వస్తున్నారు అనమాట. రావడానికి అయితే మధ్యాహ్నం 12:30 1 గంట అయిపోయింది. సో చాలా లేటుగా వచ్చాము. ఇక్కడ నుంచి అది ఫినిష్ చేసుకొని అయితే తొందరగా వెళ్ళిపోవాలి. అండ్ మేము మార్నింగ్ టిఫిన్ మాత్రమే చేసాము. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేయాలన్నా మాకు ఇక్కడ దరిదాపుల్లో ఏమీ లేదు. సో మీరు వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురండి. మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు అయ్యాలి తినేసి మీరు బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. సహాయం కోసం 1100800 నెంబర్కి కాల్ చేయండి. మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. దీవారా రండి రారా. ఇదిగో మీరు డిసప్పాయింట్ అవ్వాలంటే అక్కడ చూడండి. అసలు వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్. ఇక్కడ బిర్యానీలు తెచ్చుకొని తినేసి తాగేసి ప్లాస్టిక్ అంతా ఇక్కడే పాడదెబ్బుతున్నారు. సో మొత్తానికి వచ్చేసాం అనమాట. ఇదే మొత్తానికైతే వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మొత్తానికి వాటర్ ఫాల్ అయితే వర్త్ మామ వర్త్. సో
సో వాటర్ ఫాల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనకు పైన నుంచి వాటర్ అది ఫాల్ అవుతుందన్నమాట. సో ఇదేంటంటే చిన్న స్విమ్మింగ్ పూల్లా ఉంది. సో ఒకటే హైట్, పెద్ద హైట్ ఏం లేదు, లోతు అయితే బాగానే ఉంది. సో మనకు ఒక 5 అడుగుల వరకు అయితే లోతు ఉందన్నమాట. సో ఈత రాని వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. సో ఈత వచ్చిన వాళ్ళు అయితే ఈజీగా ఈత కొట్టుకోవచ్చు. సో ముందైతే మేమైతే ఈత కొట్టేసాము. సో పెద్ద లోతు అది ఏం లేదు. సో మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా, కొలీగ్స్ కూడా దిగేశారనమాట ఈత కొట్టడానికైతే. సో చాలామంది చిన్నపిల్లలు కూడా ఈత కొడుతున్నారు లోపలైతే. మనం వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయ్యి క్యాచ్ చేయకపోతే అసలు బాగోదని చెప్పి ట్రైపాడ్ స్టాండ్ అయితే అలా నిలబెట్టేసి వదిలేసాను అనమాట పక్కన. మేము కింద బాగా ఎంజాయ్ చేస్తుంటే మా పైన అయితే ఒకడు ఊడలు పట్టుకొని ఊగుతున్నాడు అనమాట. సో ఆయన చూసి మాకు భయం వేసింది, ఆ ఊడలు ఎక్కడ తెగిపోయి పడిపోతాయా అని. కానీ ఊడలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి, తెగలేదనమాట. సో వేలాడుతున్నాడు మనోడైతే గాల్లో. సో నేను కూడా ఊడలనది పట్టుకుందామని ట్రై చేశాను, కాకపోతే అవన్నీ చాలా హైట్లో ఉన్నాయి. మనకు ఎందుకులే అని చెప్పి నేను అయితే వదిలేశాను. కాకపోతే మనోడైతే మామూలు సాహసాలు మామూలుగా చేయట్లేదు అనమాట. అతను ఎవరో కానీ లిటరలీ గాల్లో వేలాడుతున్నాడు అనమాట. ఎంజాయ్ చేశారా బాగా? సూపర్ సూపర్ మాయా, బాగా ఎంజాయ్ చేసావా? సో ఈ వాటర్ ఫాల్కి రావాలంటే మీకు ఎలాగో దారి చెప్తాను. రాజమండ్రి నుంచి మీరు స్టార్ట్ అయితే రాజమండ్రి నుంచి మారేడుమిల్లి నుంచి అయితే రైట్ సైడ్కి రావాలన్నమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం పుష్ప షూటింగ్ స్పాట్స్కి అది వెళ్తాం అనమాట. సో అలాగే మళ్ళీ వ్యూ పాయింట్ ఉంటుందంట కొండపైన. సో ఆ కొండపైకి వెళ్తాం మనం. సో మేమైతే ట్రిప్ అది కంప్లీట్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం, బయలుదేరిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఎవరిని ప్లాన్ చేద్దాం నెక్స్ట్ టైం. సో మీకు వాటర్ ఫాల్ ఎలా అనిపించింది? బాగుందా? చాలా అద్భుతంగా ఉంది. నేనైతే మాత్రం ఫస్ట్ టైం వచ్చాను కదా, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే వెళ్ళే దారి కూడా చాలా అడ్వెంచరస్ గా ఉంది. ఫస్ట్ ఇక్కడ చూపించండి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ కాలువ దాటాలి. ఈ కాలువ దాటేటప్పుడు చాలా అడ్వెంచరస్ గా అనిపిస్తుంది. మనం అప్పుడప్పుడు కూడా పడతా ఉంటాం, అది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది ఎంజాయ్మెంట్ లాగా తీసుకొని. నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఉన్న పర్యావరణ శాఖకి ఏం చెప్పాలనుకున్నా అంటే చాలా పొల్యూషన్ చేసేస్తున్నారు. పైగా అక్కడ అబ్బాయిలు డ్రింక్ చేసి అక్కడే డ్రింక్ చేస్తున్నారు. పాయింట్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ us. కాళ్ళకి పెంకులు అవి గుచ్చుకుంటున్నాయి. కాబట్టి అలా ఉండకుండా సైనేజ్ బోర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తే బెటర్ అని మా అభిప్రాయం. నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇక్కడ చూపించండి, మీకు లైవ్ లో చూపిస్తాను. ఇదేంటిది చూడండి, చెత్త మొత్తం అంతా బీర్ బాటిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ చేసి ఉంది చూడు. సరే నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? రావచ్చు, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఎలా రావచ్చు? బైక్ రావచ్చు. బైక్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బైక్ అయినా ఆటో అయినా. మిగతా కారు ఏదైనా వ్యాన్ గానీ ఎక్కించుకుంటే చాలా బాగుంటది. వచ్చే రూట్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే చుట్టూరు అడవి ఉండి మధ్యలో దారి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటది. మనం ఇలాంటివి చూడాలి. సో మీరు ఎలాగొచ్చారు ఇప్పుడు? మీరు బై ఆటో వచ్చామండి. ఇక్కడ బై ఆటో ఎక్కడ నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి వచ్చాం. రాజమండ్రి నుంచి వచ్చేసరికి ఏంటంటే ఆయన 3000 కలెక్ట్ చేశారు. బట్ మేము 5 వచ్చాం. ఆయన పేరేంటి? గోవింద్ గారు. నెంబర్ రాజమండ్రి నుంచా? ప్రొవైడ్ చేద్దాం. నెంబర్ కూడా శ్రీకాంత్ గారు ప్రొవైడ్ చేస్తారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈవెన్ మనకి ఏది చూపించాలనుకున్నా సరే చాలా బాగా చూపించారండి. దీనికి మాత్రం అగ్రి. ఓకే, మీరు ఇంకోసారి ప్లాన్ చేసుకోండి. చోడవరం అండ్ మారేడుమిల్లి కూడా. మీ సజెషన్ ఏంటి సార్? గుర్తుగా ఈ రాయి తీసుకెళ్తాం. మీ సజెషన్ ఏంటి? మీరేం చెప్తారు నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి? ఫుడ్కి మొత్తం ప్రిపేర్డ్గా రండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ దొరకదు, బాగా ఇబ్బంది పడిపోతాం.
ఓకే ఓకే వాళ్ళ పాయింటే, కానీ నేను మాట్లాడుతున్నాను. అదే ఓకే ఓకే ప్లీజ్. ఫుడ్ ప్రిపేర్డ్ రండి. ఇక్కడ ఏమీ లేవు, వెజ్ నాన్ వెజ్ అసలు ఫుడ్డే లేదు. నాన్ వెజ్ ఉన్నా పర్వాలేదండి, వెజ్ లేకపోయినా పర్వాలేదు, కానీ అసలు ఏం లేదు ఇక్కడ. లేదు ఇక్కడ ఏం లేదు ఇక్కడ. జగదీష్ గారు ఒకసారి ప్లీజ్ మీరు మారేడుమిల్లి నుంచి వచ్చేటప్పుడే ఫుడ్ అయితే ఏదైనా ఉంటే ప్యాక్ చేసుకొని వచ్చేసి ఇక్కడ తినేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు. పైగా మనం అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసేసరికి కొంచెం జర్నీలో మనకు ఆకలి ఏమైనా అనిపిస్తుంది. కాబట్టి ఫుడ్ అనేది ప్రిపేర్డ్ గా ముందే తెచ్చుకోండి. Thank you. వచ్చి చాలా ఎంజాయ్ చేయండి. బాయ్. మీరేం చెప్తారండి? ఫైనల్లీ బాయ్. ఎలా అనిపించింది ఫైనల్ ఇటు? చాలా అంటే చాలా అనిపించిందండి. చాలా బాగా. ఓకే 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 ఫైనల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎంజాయ్డ్ లాట్. లాట్ బాయ్. సో ఫైనల్లీ మొత్తం విన్నారు కదా. మీరు ఇక్కడికి వచ్చే ముందు అయితే ఆటో కూడా బుక్ చేసుకోవచ్చు, రావచ్చు. మంచి పికప్ ఉన్న ఆటో చూసుకోండి. ఇక్కడికి వచ్చే ముందు పికప్ ఉన్న ఆటో తెచ్చుకోండి. కానీ సో బాగుంది ఇక్కడ. ఈ లొకేషన్ వరకు వచ్చేసరికి లొకేషన్ చాలా బాగుంది. సో మీరు లొకేషన్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళారు కానీ. సో మన ఇక్కడ ఒక విలేజ్ ఉంది. విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ లోపలికి వస్తే అక్కడ నుంచి ఇక్కడ వాటర్ ఫాల్ లేదని డిసప్పాయింట్ అవ్వకండి. అక్కడ నుంచి ఒక 300 మీటర్స్ లోపలికి ట్రెక్ చేయాలి. ట్రెక్కింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? ఓకే బాయ్ బాయ్, సీ యూ సూన్. మళ్ళీ వేరే చోటికి కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ బాయ్. నోటిఫికేషన్ వస్తుంది. సో మేము వాటర్ ఫాల్ నుంచి అయితే బయలుదేరి వచ్చేసాం అనమాట. మాకైతే బీభత్సంగా ఆకలేసేస్తుంది. సో మనం మారేడుమిల్లిలో అయితే ఆపేసి అక్కడైతే మనం బ్యాంబో చికెన్ తినబోతున్నాం. సో బ్యాంబో చికెన్ అది తిందాం. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు బ్యాంబో చికెన్ తిన్నాను, చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. మీకు మార్నింగ్ వచ్చేటప్పుడే చెప్పాను కదా వర్షం ఖచ్చితంగా పడుతుందని చెప్పి. ఇప్పుడైతే వర్షం పడిపోయిందనమాట మేము వచ్చేటప్పుడు. సో వర్షం పడేటప్పుడు మేమైతే బ్యాంబో చికెన్ అది ఆర్డర్ పెట్టుకున్నాము. చల్లని వాతావరణం, గాలి, ఎంజాయ్, పండగ. వర్షం పడుతున్నప్పుడు బిర్యానీ, వేడి వేడి బిర్యానీ అయితే, బ్యాంబో చికెన్ బిర్యానీ అయితే మేము ఆర్డర్ పెట్టుకొని తినేసాం అనమాట. సో తినేసి బయలుదేరి వచ్చేసాం. టాటా బాయ్ బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.